సమాజానికి సేవ చేయడానికి వస్తున్నాను జర్నలిజంలోనికి. జర్నలిజం అంటే సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండు. అంతేగాని సంపాదించుకోవాలనుకుంటే జర్నలిజం రాకండి. జర్నలిజంలోన సంపాదించుకోవడానికి ఉండదు. మీకు ఒక ఆత్మ తృప్తి ఉంటది. జర్నలిజంలో మేము కొంత సొసైటీకి ఉపయోగపడ్డాం. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజల వరకు తీసుకెళ్ళాం. ఇంతవరకు మనం ఇట్లా వారధిగా ఉండాలే గానీ, మనమే ప్రాబ్లమ్ క్రియేటర్‌గా ఉండకూడదు. మనమే ఒక వివాదాన్ని సృష్టించేటట్టుగా ఉండకూడదని చెప్పి మా జర్నలిస్టులకు ట్రైనింగ్‌లోను కూడా మేము చాలా సార్లు చెప్తున్నాం. మీ ఇక్కడ ప్రెస్ క్లబ్‌లో కూడా అదే కార్యక్రమాన్ని మేము ఎప్పుడైనా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటామండి. ఈ క్వాలిటీ కంట్రోల్ సార్. ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్. ఛానల్ యాజమాన్యం పట్టించుకోవాలి. అక్కడ పట్టించుకోని పక్షంలో నిజంగా ప్రెస్ క్లబ్ వరకు, మీ వరకు వచ్చినా కూడా క్వెషన్ చేయగలుగుతోందా ప్రెస్ క్లబ్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే ప్రెస్ క్లబ్‌కి ఒక క్వెషన్ చేసే రోల్ అంటూ ఏం లేదు మేడం. అంటే బట్ డెఫినెట్లీ బట్ అవసరం ఉంది కదా. డెఫినెట్‌గా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్‌లో ఇటువంటి తప్పుడు సమాచారం కానీ, లేకపోతే బయాస్డ్ న్యూస్ కానీ, లేకపోతే బూతులు తిట్టడం కానీ, ఇది దాన్ని ప్రమోట్ చేస్తున్నారనుకోండి. యాజ్ అన్ ఇండివిజువల్ మేము ప్రెస్ క్లబ్‌గా మేము వెళ్ళి ఆ ఆర్గనైజేషన్ క్వెషన్ చేయలేము. ఎందుకంటే మా పరిధిలోకి రాదు అది. బట్ ఆ జర్నలిస్టులు మా మెంబర్స్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా మేము అడుగుతాం. ఇటువంటి ఇన్ఫ్యాక్ట్ మా వన్ ఆఫ్ అవర్ మెంబర్షిప్ క్రైటీరియాలో కూడా ఈ బేసిక్ ఇది ఉంటుంది అనమాట. అంటే ఆయన బిహేవియర్ ఏంటి, సమాజంలో ఆయన ఎట్లా ఉంటాడు, ఇవన్నీ కూడా మేము మెంబర్షిప్ ఇష్టపడి చూస్తాం. సో చాలామందికి మీరు అన్నట్టు కొంతమంది కేవలం బిహేవియర్ కారణంగా కూడా ఈ మధ్యన మేము రిజెక్ట్ చేసినాం. సొసైటీలో వాళ్ళు చేస్తున్న వీడియోస్, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, ఎంత దూరంగా సత్యదూరంగా మాట్లాడుతున్నారు వీళ్ళు న్యూస్ రిపోర్టింగ్లో కానీ, అంతా చూసి చాలామందికి అందరూ కూడా రిజెక్ట్ చేసినాం మేము. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఒక ఛానల్లో పనిచేస్తూ ఉన్నాను. వేరే ఛానల్లో ఒక అంటే నేమ్ సప్రెస్తో అనుకోండి. ఆ ఛానల్లో వాళ్ళు ఒక టయోటా ఇంజన్లో మీరు 1 లీటర్ పెట్రోల్ బదులు వాటర్ పోస్తే ఒక 5 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. దీన్ని కొన్ని మిలియన్స్ పీపుల్ చూశారు. ఎంత రాంగ్ అండి. నీళ్లు పోసిస్తే ఇంజన్ నడిచే బళ్ళున్నాయా ఎక్కడన్నా? అంటే ఎలాంటి న్యూస్ని వీళ్ళు ఎడిటర్ చూసుంటాడు, లేదా రిపోర్ట్ వెళ్ళి షూట్ చేసేటప్పుడు కెమెరామెన్ చూసుంటాడు. ఆ అమ్మాయి ఎవరైతే అడిగిందో ఆ అమ్మాయికి జ్ఞానం లేదు. టెలికాస్ట్ చేసేవాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇది జనాల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటాం మనం? ఇంత ఫేక్ న్యూస్ ఎలా మనం జనాల్లోకి తీసుకెళ్తాం? మీకు ఒక చిన్న ఎగ్జాంపులే చెప్పానండి. రీసెంట్గా ఒక ఆయన డాన్స్ మాస్టర్ ఒక ఆయన చనిపోతే, ఆయన చనిపోయిన శ్మశానానికి వెళ్ళి ఆయన తాగే క్వార్టర్ బాటిల్ అక్కడ పెట్టి దానికి ట్రిబ్యూట్ ఇస్తున్నామని ఒక జర్నలిస్ట్ చెప్పడం ఏమిటి? అదే మేడం మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్లనే సపోర్ట్ చేస్తాయి కొన్ని. అదే కదండి. అంటే మనకి తెలిసి ఇంత పెద్ద మీడియా హౌస్లో వీళ్ళంతా పనిచేస్తున్నప్పుడు మనకి మెంబర్ కాకపోయినా మనం ఎందుకు క్వశ్చన్ చేయకూడదు అనేది నేను అంటున్నాను సార్. ఇది గనక మనం చేయలేకపోతే క్వాలిటీ కంట్రోల్ అది ఎక్కడ మనం చేయగలుగుతాం చెప్పండి? ఏమండి ఇలాంటివి వస్తున్నాయి, ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారని యాజ్ ఎ ప్రెస్ క్లబ్ నుంచి కానీ, జర్నలిస్ట్ అసోసియేషన్స్ నుంచి కానీ మనం క్వశ్చన్ చేయలేమా? అంటే మనకు ఒక వేదిక ఉంది మేడం. తెలంగాణ మీడియా అకాడమీ ఉంది మనకి. ఇట్స్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్ అండ్ తనకు చైర్మన్ కూడా గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో డెఫినెట్గా తెలంగాణ మీడియా అకాడమీ ఈ పాత్ర కొంచెం పోషిస్తుంది. అంటే జర్నలిస్ట్ రైట్స్ వచ్చే వరకు వాళ్ళు కొట్లాడతారు. వాళ్ళకి ఇంజస్టిస్ జరిగితే అకాడమీ నుంచి సో యూనియన్స్ ఉన్నాయి మన దగ్గర. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ దాదాపు 60-65 ఏళ్ళ కింద నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. ఏపీయూడబ్ల్యూఏగా ఉండింది, తర్వాత రాష్ట్రాలు విడిపోయినాక అవి కూడా 2గా విడిపోయింది. సో ఇటువంటి ఆర్గనైజేషన్స్ డెఫినెట్గా పనిచేస్తున్నాయి, చాలా మటుకు క్వశ్చన్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు ఇంతకుముందు కమిట్మెంట్తో వచ్చిన ఎడిటర్స్ కానీ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కేవలం బిజినెస్ పరంగానే వస్తున్నారు. కేవలం అంటే వాళ్ళ దృష్టి అంతా ఈ మీడియంని యూజ్ చేసి బిజినెస్ పెంచుకోవాలనే దృష్టితోనే వస్తున్నారు. వాళ్ళ ద్వారా ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే మీడియా అకాడమీ రోల్ కొద్దిగా దీంట్లో ఉంటుంది మేడం. మీడియా అకాడమీకి చైర్మన్ కానీ, ఎవరైనా జర్నలిస్టులు, అఫెండ్ అయిన జర్నలిస్టులు కానీ, వ్యూవర్స్ కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంత మిస్లీడ్ చేస్తున్న దాన్ని మీరు ఎట్లా చేస్తుంటే మీడియా అకాడమీ డెఫినెట్గా కొంచెం క్వశ్చన్ చేయొచ్చు. ఐ థింక్ చైర్మన్ గారు కూడా ఆ విషయంలో ఆయన కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, దాదాపు ఆయన 50 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నారు. సో ఆయన అటువంటి వాళ్ళకి ఇస్తే కొంచెం మనకు డెఫినెట్గా ఆయన యాక్షన్ తీసుకోగలుగుతారు, లేకపోతే యాజమాన్యంతో మాట్లాడగలుగుతారు. ఇది కొంచెం జరుగుతూనే ఉంటుంది మేడం ఇది రెగ్యులర్గా. బట్ మీరు అన్నది అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ అండి. అది అన్ఫార్చునేట్లీ అది అంటే దీని ఎంతగా పాకిపోయిందంటే దాన్ని ఎవరెవరు కంట్రోల్ చేయని పరిస్థితిలో ఉంది. బట్ ఈ మధ్యన కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గైడ్లైన్స్ కొద్దిగా తెచ్చింది. పర్టికులర్లీ యూట్యూబ్స్లో వస్తున్న ఫేక్ వార్తలు, వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి.
సో ఐ థింక్ వన్ ఆఫ్ ద థింగ్స్ దే ఆర్ ప్లానింగ్ ఈజ్ ఎవ్రీ యూట్యూబ్ జస్ట్ లైక్ మన న్యూస్ పేపర్ పెట్టాలనుకున్నప్పుడు ఓ టీవీ ఛానల్ పెట్టాలనుకో ఎట్లయితే మనం పర్మిషన్ తీసుకోవాలో అవన్నీ కూడా యూట్యూబ్ పెట్టాలంటే కూడా ఇటువంటి పర్మిషన్స్ కొన్ని తీసుకోవాలి వితౌట్ దట్ రెగ్యులేషన్ ఎవరైతే నడుపుతుందో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని దే హ్యావ్ సజెస్టెడ్ సమ్ మెజర్స్ అండి. సో ఐ థింక్ అది మేబీ కొత్త ఎలక్ట్రానిక్ మీడియా చట్టం కొత్తగా వస్తుందో డిజిటల్ మీడియాను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఈ కొత్త గైడ్లైన్స్లో ఇవన్నీ పెడుతున్నారు. ఐ థింక్ దట్ విల్ కమ్ సూన్ అండి. సో మేబీ అప్పుడు ఉన్నప్పుడు కొద్దిగా ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎట్లా ఉంటుంది, మనం నెగటివ్గా రాస్తే తప్పుడు వార్తలు రాస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపించవచ్చు. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళ ఛానల్స్ కలిపి పెట్టుకునేవి. వాళ్ళకి మనం కంప్లైంట్ చేయడానికి వీలుంటుంది, వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు, అట్లీస్ట్ ఆ భయం ఉంటుంది. ఈ కొత్త గైడ్లైన్స్ వచ్చినాక ఐ థింక్ కొద్ది గొప్ప వీళ్ళని కూడా రెగ్యులేట్ చేసుకునే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ నా అండర్స్టాండింగ్ వరకు వీళ్ళని కొన్ని రోజుల తర్వాత ప్రజలు రిజెక్ట్ చేస్తారు మేడం. అవును, ఆల్రెడీ కొంతది స్టార్ట్ అయింది. మీకు దానికి ఉదాహరణ కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా పేపర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఈ మధ్యన వచ్చిన కొన్ని సోషల్ మీడియా వస్తున్నాయి, కనుమరుగైపోతున్నాయి. వీటన్నిటి కారణం ఏంటంటే స్టాండర్డ్స్ అనేది ముఖ్యం ఇక్కడ. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. జర్నలిస్టులు రాతల్లో స్టాండర్డ్ ఉండాలి, పేపర్ స్టాండర్డ్ కూడా. ఒక పేపర్లో ప్రకటన ఇవ్వడానికి కూడా ఆ ప్రకటన ఇది వాస్తవమా కాదని గ్రహించి మరీ ప్రకటన ఇస్తాయి ఆ పేపర్లు ఏవైనా, న్యూస్ పేపర్స్ అంతే. అలాంటిది డబ్బులు వస్తాయి కదా, అడ్వర్టైజ్మెంట్స్ డబ్బులు రావాలి, కానీ ఏది ఇష్టానుసారంగా ఏది బట్టి అది ప్రకటన చేయరు వాళ్ళు. అలాగే న్యూస్ విషయంలోనే కాదు, ప్రకటనల విషయంలోనే అంత కేరింగ్ ఉన్నప్పుడు ఈ మిగతా ఈ సోషల్ మీడియా సంస్థలు కూడా, నేను ఒక యూట్యూబర్స్ని అన్ను దేన్నైనా ఇవి కూడా చాలా చక్కగా నీట్గా ఏంటంటే ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది గ్రహించి చెక్ చేయడానికి వీటికి నాణ్యత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే కొన్ని అలా కంటిన్యూ అవుతాయి. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఇమీడియట్గా వస్తాయి, పోతుంటాయి. చాలా వస్తున్నాయి, ఈ మధ్యన పోతున్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, హిందూ రెండు పేపర్లో ఒకప్పుడు సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ తీసుకునే వాళ్ళు కాదు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు సిగరెట్ బ్యాన్ అయ్యాయి, కానీ మేము జాయిన్ అయినప్పుడు సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ రెగ్యులర్గా వచ్చాయి. సో యాజ్ అ పాలసీ, హిందూ పాలసీ, మీకు లక్షలు ఇచ్చినా కూడా మేము తీసుకోము అని. సో అటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్, ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి నిజంగా. అలాంటి న్యూస్ పేపర్స్ ఇండస్ట్రీ అట్లా ఉంది. అంటే హిందూ ఒకటేనే కాదు, చాలా న్యూస్ పేపర్స్ ఆ వాల్యూస్ మెయింటైన్ చేసినాయి మేడం. అంటే ఇంకొకటి క్రెడిబిలిటీ న్యూస్ గురించి అన్నారు కదా, ఇంకో చిన్న ఎగ్జాంపుల్. ఒకసారి నేనే ప్రత్యక్ష సాక్షిని. మా దాంట్లో అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన హైదరాబాద్కి వస్తున్నారు. అయితే నెక్స్ట్ వెన్స్డే, ఈరోజు మండే ఉంటే నెక్స్ట్ వెన్స్డే ఈజ్ కమింగ్ టు హైదరాబాద్ అనేది ఒక నోట్ వచ్చింది. సో మా రిపోర్టర్ అతను ఫైల్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ హైదరాబాద్ ఆన్ వెన్స్డే అన్నాడు. ఒక రేపే అని ఈరోజు ట్యూస్డే పేపర్లో వచ్చింది అది. సో ఆ పేపర్లో ఎంత అంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వాళ్ళు ఫోన్ చేసి, ప్రైమ్ మినిస్టర్ ఎట్లా, మాకు అసలు తెలియదే, మాకు ఇంకా మాకు రాలేదు అనే షెడ్యూల్, ఎట్లా మీకు ఎట్లా వచ్చింది. సో అంటే మేము నో సార్, మేము తర్వాత చెక్ చేసుకుంటే ఆయన వచ్చేది నెక్స్ట్ వెన్స్డే, అదే డేట్ కూడా ఉంది, సమాజ్ మిస్ అయిపోయింది. బట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గవర్నమెంట్ నుంచి కూడా దే బిలీవ్డ్ ఇన్ దిస్ న్యూస్ పేపర్ మోర్ దెన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఓన్ సోర్సెస్ అండ్ సిస్టమ్. సార్, హిందూ పేపర్కి ఎంత వాల్యూ ఉందంటే ఈ రోజుకి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చదివే పేపర్ హిందూ మేడం. అది హిందూ పేపరే వాళ్ళు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కోసం ఫాలో అయ్యేది. దానికి ఉన్న క్రెడిబిలిటీ అంత ఉంది. అలాగే మన తెలుగులో కూడా ఈ రోజుకి ఈనాడు అని అంటే అనకూడదు, అంటే పర్టికులర్ వి షుడ్ నాట్ నేమ్ ఇట్, కానీ కొన్ని ఛానల్స్ కానీ కొన్ని పేపర్స్ కానీ ప్రజల్లో అంత నమ్మకాన్ని చూరగొన్నాయి అవన్నీ కూడా. బట్ అలాంటి నమ్మకాన్ని ఈ రోజు మనం కొత్త ఛానల్స్ ఏవి ఇవ్వలేకపోతున్నాం. వాస్తవాలు చూడాలి, వాస్తవం అసలు ఏం జరిగింది, వాస్తవం ఏం జరిగింది అని తెలుసుకోవడానికి కూడా ఈ పేపర్ల మీద పడతారు. ఇప్పుడు ఈనాడు, హిందూ, ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి పేపర్లు వాస్తవాలు ఏంటని తెలుసుకోవడానికి కూడా ఈ పేపర్ల వైపు వస్తారు, ఆంధ్రజ్యోతి, వీటన్నిటి. అందు గురించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఏదైనా ఉన్నదంటే అది వాస్తవమా కాదా అనేది మరుసటి రోజు పేపర్లో చెక్ చేసుకుంటారు. ఆ యొక్క స్టాండర్డ్స్ అలా మెయింటైన్ చేయాలి ఎవరైనా. ఈవెన్ మన పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్, మన పబ్లిక్ని మన ద్వారా, మన వార్తల ద్వారా పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. ఆ మెసేజ్ ఇస్తున్నప్పుడు పబ్లిక్ని మంచి వైపు నడిపించేటట్టుగా ఉండాలి అని కోరుకుంటాం. ఇక్కడ ఈ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వరకు అనుకుంటే ఈ సీనియర్ జర్నలిస్టుల కలయికే కొంతవరకు జూనియర్స్ కొద్దిగా ట్రైన్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మా వరకు ఉన్నాం మేము, నండూరు రామ్మోహన్ రావు, ఏబీకే ప్రసాదరావు గారు, తర్వాత అనమాట ఇలా చాలామంది సీనియర్ జర్నలిస్టులతో పనిచేసాం కాబట్టి, ఐ వెంకట్రావు గారు, వీళ్ళందరితో పనిచేసాం, హిందూ అనికే చంద్రశేఖర్, వీళ్ళందరూ మేము కలిసాం. అప్పట్లో మేము వీళ్ళు ఎక్కడైనా పెద్దవాళ్ళు వచ్చి ఎడిటర్స్ వచ్చి మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా మేము జూనియర్స్గా మేము వెళ్ళేవాళ్ళం. మేము కానీ అప్పటి కళా కాంతులు ఇప్పుడు ప్రెస్ క్లబ్ అలాంటి అంత గొప్ప ఏమంటారు వైభవాన్ని ఈరోజు కొంత కళాహీనంగా మారిందా
అని అంటే ఏమంటారు మీరు? అంటే ఒకటి మేడం, ఇప్పుడు నేను ప్రెస్ క్లబ్లో జాయిన్ అయినప్పుడు 99లో నేను ఫస్ట్ టైం మెంబర్గా అయినాను. అప్పుడు 200 మెంబర్స్, 200 మెంబర్షిప్ ఉండేది ఇక్కడ, జస్ట్ 200 మెంబర్స్. ఈరోజు దాదాపు అది 2000 దాటింది. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఎక్స్పాండ్ అయింది, మీడియా ఎక్స్పాండ్ అయింది, కాబట్టి అందరిని అకామిడేట్ చేయాలి. ఆ రోజులలో ప్రెస్ క్లబ్ యాక్టివిటీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఆ తర్వాత మేము చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చేసి రకరకాల ప్రోగ్రామ్స్ కానీ, ఫ్యామిలీ రీయూనియన్స్ కానీ, ఫ్యామిలీ ప్రోగ్రామ్ అని చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఈరోజు చాలామంది ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ అంటే ఇది మనకు ఒక హోదా లాంటిది, మనం ఒక గౌరవం లాంటిది అనే దానికి కూడా వస్తున్నాం. సో ఈ 2000 మంది వచ్చినప్పుడు డెఫినెట్గా కొంచెం ఎక్కడో దగ్గర కొంచెం పలచబడుతుంది. సో అది అంటే అప్పుడేమో ఓన్లీ సీనియర్స్, చాలామంది అంటే రెప్యూటెడ్ జర్నలిస్ట్, అసలు ఎవరు చూసిన గుర్తుపట్టే జర్నలిస్ట్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామంది రకరకాల మీడియాలో ఉన్నారు కాబట్టి మనం తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాం. సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఐ డోంట్ సే దట్ వాళ్ళని మనం ఇగ్నోర్ చేయాలని కాదు, వాళ్ళు కూడా మీడియాలో వస్తున్నారు, వాళ్ళకు కూడా కొత్త గొప్ప మనం రికగ్నేషన్ ఇవ్వాలనే దాంతోనే చేస్తున్నాము. బట్ మీరు అన్నట్టు చాలా ఎక్కువ మంది అయినప్పుడు కొంతమంది దానిలో సమ్ రాంగ్ ఎలిమెంట్స్ వచ్చేసి దాన్ని మిస్యూజ్ చేయడము, ఇది కొద్దిగా మాకు కూడా తెలుస్తుందండి. అంటే నేను ఈ ప్రెస్ క్లబ్ 2 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నాను, 2 సార్లు సెక్రటరీగా ఉన్నాను. 20 ఏళ్ళ నుంచి నేను అక్కడ ఇక్కడ దీంట్లో ఉన్నాను. సో నేను హ్యావ్ సీన్ దట్ డిగ్రేడేషన్ మెంబర్షిప్లో అని, వాల్యూస్లో మెంబర్స్ పాటించే వాల్యూస్లో కూడా కొత్త గొప్ప తగ్గింది అది. బట్ ఐ థింక్ వీ ఆల్ షుడ్ ఓన్ అప్, అంటే యాజ్ సీనియర్ జర్నలిస్ట్ వీ ఆల్ షుడ్ ఓన్ అప్, ఓన్ దిస్, అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనం. ఎక్కడో ఒక దీన్ని అడ్డుకట్ట వేయాలి. అండ్ కొంచెం ఆ డిసిప్లిన్ అనేది డెఫినెట్గా మనం తీసుకురావాలనే ఆ ప్రయత్నంలో డెఫినెట్గా ఉన్నాం మేము. మీరు అన్నట్టుగా ఇక్కడ కొద్దిగా వాల్యుయేషన్ పెంచే కార్యక్రమం చేయడానికి అనుగుణంగా మేము కూడా కొత్తగా కొన్ని బిల్డింగ్స్ ప్రపోజ్ చేశాం. మేము ఆ బిల్డింగ్స్ ప్రపోజ్ చేసేటప్పుడు కొద్దిగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలి. గవర్నమెంట్ అనమాట కొన్ని కట్టించింది, కొన్ని స్పాన్సర్ చేసింది. అలాగే స్పాన్సర్స్ కూడా, ఈ సొసైటీ మీద బాధ్యత ఉన్న స్పాన్సర్స్ కూడా వస్తే సీనియర్ జర్నలిస్టులందరికీ కలిపి ఒక రూమ్ లాంటిది కట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి అట్లాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఎక్కువ లేకపోవడంతో కూడా సీనియర్ జర్నలిస్టులు రాలేకపోతున్నారు. ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం. మేము సీనియర్ జర్నలిస్టులు రావాలి, జూనియర్ జర్నలిస్టులు వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఈ యొక్క వేదికగా దీన్ని మార్చిపోతున్నాం. మార్చాలని ప్రతిపాదన ఉన్నది, కానీ దానికి అనమాట కొద్ది టైం పడుతుంది అనమాట. కొద్ది టైం గ్యాప్లో ఇవన్నిటికీ ఇక్కడ సిస్టమ్స్ అన్నీ, ప్రెస్ క్లబ్ అనేది ఒక వేదిక అవుతుంది. అన్ని ఇక్కడ అన్ని జూనియర్ జర్నలిస్టులు అందరూ వస్తారనమాట. ఇక్కడ ఇది కామన్ వేదిక, ఇది జర్నలిస్టులు కామన్ వేదిక కాబట్టి ఇక్కడ ఆ యొక్క ట్రైన్ చేయబోతున్నాం, చేస్తాం. మనం ఇప్పుడు కూర్చున్న రూమ్ కూడా మేము ఇక్కడ ఉమెన్ జర్నలిస్టులు ఎంకరేజ్ చేయాలని ఒకటి మా కమిటీ డిసిషన్ తీసుకున్నాం. మనం కూర్చున్న ఈ రూమ్ కూడా ఉమెన్ జర్నలిస్టుల కొరకు, సో కొద్దిగా మా స్పాన్సర్షిప్ కొరకు కొంతమంది చాలా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో వీ సెడ్ నో నథింగ్, ఎవరు స్పాన్సర్స్ వచ్చినా రాకపోయినా కూడా లెట్స్ డూ ఇట్ ఫ్రమ్ ద క్లబ్ అని మా క్లబ్ ఫండ్స్ నుంచే దీన్ని మేము స్టార్ట్ చేసినాం. థ్యాంక్ఫుల్లీ ఏంటంటే ఒకరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు క్లబ్కి వచ్చినారు వేరే దాని మీద. ఆయన వచ్చి ఇట్లా కడుతుంటే చూసి దేనికి అంటే ఉమెన్స్ జర్నలిస్ట్ కూడా కడుతున్నాం సార్ అంటే, ఆయన ఇమీడియట్గా నేను నా తరఫు నుంచి 5 lakhs శాంక్షన్ చేస్తున్నాను అని ఒక 1 hourలో ఆయన మాకు మనీ కూడా పంపించేసినారు. సో దాంతో కొద్దిగా ఇప్పుడు ఏసీలు పెట్టడం, అంత ఫర్నిచర్. సో నౌ వీ కెన్ డూ, ఉమెన్ మెంబర్స్ కెన్ ఎనీ టైమ్ కమ్, వాళ్ళకున్న ప్రైవసీ ఒకటి ఉంది ఇక్కడ. అదొకటి మేము కూడా అంటే ఆ జెండర్ బాయస్ అయితే ఏదో ఎన్రోల్ చాలా ఉండిందో, ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు ప్లగ్ దట్. ఎందుకంటే దాదాపు 150 మంది ఉమెన్ జర్నలిస్ట్ మెంబర్స్గా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరికీ కూడా చాలామంది సీనియర్స్ కూడా ఉన్నారు. సీనియర్స్ ఎక్కువ వస్తలేరు, కానీ ఈ మధ్యన మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళు లేకపోతే జూనియర్స్ చాలామంది వస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన వేదిక ఉండాలని మేము ప్రెస్ క్లబ్ ఇది ఒక ఉమెన్ రూమ్ కూడా కట్టించాం మేడం. మొన్న మహిళా దినోత్సవం కూడా ఇక్కడ బాగా చేసుకున్నారు, ఇక్కడ మహిళా జర్నలిస్టులు. అవునండి. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. యాక్చువల్లీ నేను వేరే అవుట్ ఆఫ్ సిటీలో ఉండి రాలేకపోయాను. బట్ ద థింగ్ ఈజ్, ఎథికల్ ప్రాక్టీస్ అనేది డాక్టర్స్కి, లాయర్లకి, జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళకి ఎంత అవసరమో మన జర్నలిస్టులకు కూడా ఎథికల్ వాల్యూస్ అండ్ ఎథికల్ ప్రాక్టీస్ అనేది అంతే అవసరం అనేది మనం నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది సార్ ఈరోజు. అబ్సల్యూట్లీ. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ కావాలి అని అంటే దానివల్ల ఉపయోగం ఉంది అని అన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ప్రెస్ క్లబ్లో నా మెంబర్షిప్ లేదు అని అంటే నువ్వు అన్న తాగుతావా, నీకెందుకు మెంబర్షిప్ అని అన్నవాళ్ళు ఉన్నారు. అంటే ప్రెస్ క్లబ్ అంటే దీనికోసమే, లేదా జర్నలిస్ట్ అసోసియేషన్లో అని అంటే ఏదో వాళ్ళు ఏం చేస్తారు మన కోసం ఏమీ చేయరు కదా అన్న పాయింటే ఉంది సార్. అంటే ఈ రోజున డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా ఎక్కడో పాడుపడిపోయిన ఇళ్ళని ఈరోజు జర్నలిస్టులకి ఇస్తున్నారని చెప్పని రీసెంట్గా విమెన్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ఒక చిన్నది వస్తే ఎంత బాధ అనిపించిందంటే ఆ ఇళ్ళు చూసి, ఇదేంట్రా బాబు, వీళ్ళ లైఫ్ అంతా ఈ రోడ్ల మీద ఇలా అయిపోతూ ఉంటుంది,
లేదా ఓకే ఇప్పుడు ప్రజల్లో అనుకుంటున్నారు వీళ్ళు ఫేక్ న్యూస్ని ఎక్కువ చేస్తున్నారు అనేది, మనం కూడా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయాలని అనుకోం బేసిక్గా. కాకపోతే కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. దానివల్ల కొన్ని పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే మీడియా హౌసెస్ ఉన్నాయి. దాన్ని మనం ఈ రోజున కాదు లేదు అని అన్నా దాన్ని ఇంకొకటి వేళతో తీసేసే అవకాశం ప్రస్తుతానికి లేదు. బట్ వీ నీడ్ టు స్టార్ట్. మన వైపు నుంచి మన వంతు బాధ్యతగా మనం చేసుకుంటూ వెళ్ళినా అన్బయాస్డ్గా ఉండాలి. జర్నలిస్ట్ అనేవాళ్ళు, మీడియా హౌసెస్ అనేవాళ్ళు ఒక ప్రయత్నం అయితే మనం చేయాలి. కాబట్టి అంటే మేడం ఇప్పుడు మీరు అన్నారు అన్బయాస్డ్ అన్నారు. ఐ థింక్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ సమ్ బయాస్ మేడం. అంటే ఇప్పుడు మీకు ఒక బయాస్ ఉంటుంది, నాకు ఒక బయాస్ ఉంటుంది. మనం పుట్టిన వాతావరణం, మనం పెరిగిన ఫ్యామిలీ, మనం మనం పెరిగిన సమాజం, ఊర్లలో చిన్నప్పుడు మనం ఎట్లా పెరిగినాము, అవన్నీ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుంది, అవును ఇవన్నీ. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా కొద్దిగా బయాస్ ఉంటుంది దానిలో. ఎవరికి ఏ జర్నలిస్ట్ బయాస్ ఉండదు అనేది మాత్రం నేను నమ్మను. యాక్సెప్టెడ్. ఓ 10-20% బయాస్ ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యువర్ ఓన్ బయాస్ ఒకవేళ మనం రిఫ్లెక్ట్ చేసినా కూడా దెర్ ఆర్ లేయర్స్ టు కంట్రోల్ దట్. నాకు ఒక న్యూస్ పేపర్ ఆర్గనైజేషన్లో ఎట్లా ఉందంటే ఒక రిపోర్టర్ ఫైల్ చేస్తాడు, ఇట్ గోస్ టు హిస్ బాస్, చీఫ్ రిపోర్టర్ దగ్గరికి వెళ్తుంది. చీఫ్ రిపోర్టర్ చదువుతాడు దాన్ని. ఎక్కడైనా నాకు తప్పు అనిపించిందంటే పిలిచి తప్పు బాబు ఇది తీసేయి, ఎంత ఫిల్టరేషన్ ఉంటుంది. ఆ తర్వాత దెన్ ఇట్ గోస్ టు ఏ సబ్ ఎడిటర్. సబ్ ఎడిటర్ మళ్ళీ చూస్తాడు. అతను సబ్ ఎడిటర్ కూడా ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉంటే అవన్నీ చూసి కొద్ది గొప్ప అతను కూడా మన పేపర్ పాలసీలో ఈ బూత్ రాయలేం, మనం ఈ వర్డ్ మనం చాలా పర్టికులర్ వర్డ్స్ దగ్గర కూడా ఉంటుంది మేడం. దిస్ వర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అనేది అది ఉంటుంది. ఇటువంటివన్నీ చూసి చేస్తారు. తర్వాత ఇట్ గోస్ టు ద ఫైనల్ న్యూస్ ఎడిటర్ పేజ్లో పెట్టామని చూసి దాన్ని ఓకే అంటే కానీ ఆ న్యూస్ పబ్లిష్ కాదు. దే ఆర్ 4 layers ఆఫ్ చెకింగ్ అండ్ ఫిల్టరేషన్ బిఫోర్ న్యూస్ ఈస్ పబ్లిష్డ్. సో ఆ బయాస్ ఉన్నా కూడా సమ్ కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతుంది, మన యూ కాంట్ సే. బట్ దేర్ ఆర్ లేయర్స్ యాక్చువల్లీ టు కంట్రోల్ దట్ బయాస్. సో అందుకనే న్యూస్ పేపర్స్